నమస్తే. వెల్కమ్ టు వాయిస్ టుడే. సో, ఒగ్గు కళ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందింది. చాలా మందికి తెలిసిన కళ కూడా ఇది. అట్లాగే ఇందులో 15,000కి పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఒగ్గు రవి గారు నేషనల్ అవార్డు గ్రహీత మనతో ఉన్నారు. అలాగే ఈ ఒగ్గు కళ గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. సో, ఆ వివరాలు ఈరోజు మన వాయిస్ టుడేకి వచ్చిన ఒగ్గు రవి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. శనార్థమ్మ. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నా. బ్రహ్మాండంగా ఉన్నారా? ముందు మీరు 15,000 ప్రదర్శనలు పైగా ఇచ్చానన్నారు. అసలు మీ గొంతు నొప్పి రాదా? అంటే చెప్తూ ఉంటారు. అసలు ఏదో ఒక సందర్భంలోనో, ఏదో ఒక టైంలోనో మీకు అనిపిస్తుంది కదా, ఐ మీన్ వస్తుంది. మనం మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటమ్మా, దేవుని పేరు తలుస్తుంటే అది అమృతం లాగా ఉంటుంది కానీ నొప్పి రాదు. నేను దలిసేదే మల్లన్న నామం, నేను దలిసేదే బీరప్ప నామం, నేను దలిసేదే ఎల్లమ్మ నామం. ఇంకా దాని నొప్పి ఎందుకు ఉంటుంది? హ్యాపీగా బ్రహ్మాండమైన అమృతం తాగినట్టుంటుంది కదా. అదే చాలా మంది చెప్తారు, ఎవరు ఇట్లా పూజలు చేసేవాళ్ళు కూడా చెప్పే కొద్దీ, మంత్రం చదివే కొద్దీ మాకు బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సేమ్ అట్లా అంతే. అంటే దైవనామం అనేది చాలా గొప్ప నామం. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిగా అనిపిస్తుంది. నాకు మల్లన్న దేవుడు ఇష్టం. ఆయన గురించి మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది, ఆయన గురించి పాట పాడినా మంచిగా అనిపిస్తుంది, ఆయన గురించి ఆలోచన చేసినా మంచిగా అనిపిస్తుంది. అదే కాబట్టి ఇక నొప్పి అనే విషయం లేదు అక్కడ. మరి రవి గారు, మీకు నేషనల్ అవార్డు వచ్చింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా నాకు నేషనల్ అవార్డు వస్తుంది? అంటే నేను అవార్డుల గురించి ఎప్పుడు ప్రయత్నం చేయలే. నేను చిన్నప్పటి నుంచి కూడా మేము మా 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 ప్రాక్టీస్ కూడా చెట్లు, గుట్టలు, తర్వాత పుట్టలు, ఇవే వేదికలైనవి. అక్కంచెల్లి మొదలైతే ఇక్కడ దాకా నేషనల్ అవార్డు వచ్చేదాకా కూడా నా పని నేను చేసుకుంటూ పోయినా. నా పని మెచ్చి అవార్డులు వచ్చినాయి తప్ప నేను అవార్డుల కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. అఫ్కోర్స్ అవార్డులు అనేది మనిషికి బాధ్యతను పెంచుతాయి. ఒకప్పుడు ఒక బాధ్యత ఉండే అవార్డు రాకముందుకు, బట్ అవార్డు వచ్చిన తర్వాత నా బాధ్యత పెరిగింది, నా కర్తవ్యం కూడా పెరిగింది. అంటే నేను ఆలోచించే పరిధి కూడా పెరిగింది. అవన్నీ అవసరం. ఈ ఒగ్గు కళ అనేది తెలంగాణలో చాలా మందికి తెలుసు, కానీ కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో వీటి గురించి అంతగా తెలియదు. అసలు వాళ్ళ కోసం మన వ్యూయర్స్ చూస్తున్నారు కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకోవటం కోసం అసలు ఒగ్గు కళ అంటే ఏంటి? జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో అష్టదిక్కులకు ఒగ్గు కథ అంటే ఏంటిదో ప్రతి గడప అడుగు చెప్తారు. ఒగ్గు కథ అంటే అంటే ఒక్క వర్గానికి సంబంధించింది, ఒక జాతికి సంబంధించింది కాదు, సబ్బండ వర్ణాలకు సంబంధించింది జానపదం అనేది. ఒగ్గు కథ కూడా ఇన్నొద్దులు, కురుమలు, గొల్లలు మాత్రమే పట్నాలు వేసుకునేటోళ్ళు. ఇప్పుడు సబ్బండ వర్ణాలు పట్నాలు వేస్తున్నారు. కాబట్టి కళారూపం కూడా ఇప్పుడు అందరింటికి చేరుకున్నది. ఒగ్గు అంటే అందరికీ తెలుసు. ఒగ్గు పూజారులు వస్తారు, పట్నాలు వేస్తారు, 3 రోజులు హడావిడి హంగామా, మల్లన్న కొలుపు, శివసత్తులు, డోళ్ళ మూతలు, నపిరనాదాలు, ఇవన్నీ చాలా అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడుకున్నటువంటి అంశం ఇదంతా. నువ్వు తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు ఇది. తెలంగాణను దాటి కర్ణాటకకి వెళ్ళినావు అనుకో, అక్కడ డోలు కునిత అని ఉన్నది, మళ్ళీ బిలాంగ్స్ టు కురుమ కమ్యూనిటీ అది. తర్వాత మహారాష్ట్రకి వెళ్తే అక్కడ ధన్గర్ గాజా అని ఉన్నది, అది ధన్గర్ కమ్యూనిటీ, అది బిలాంగ్స్ టు కురుమ కమ్యూనిటీ. అంటే పేర్లు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో ఏంటంటే పట్నాలు వేసుకునే వాళ్ళలో నేను చెప్పిన కదా ఇంతకుముందుకు కురుమలు, గొల్లలు వేసుకునేవాళ్ళు. ఈ సామాజిక వర్గంలో కాకుండా మల్లన్న దేవునికి బండారేస్తే, పిడికడంత బండారేసి మొక్కితే మంచి జరుగుతుందని చెప్పి అన్ని వర్గాలకు తెలిసింది. అన్ని వర్గాలు కూడా మల్లన్న దగ్గరికి పోతున్నారు, మల్లన్నని మొక్కుతున్నారు. కాబట్టి మిగతా రాష్ట్రాలకి ఇప్పుడు జమ్మూ ఉన్నది, జమ్మూలో తెలియదు. సో అక్కడికి వెళ్ళి, అంటే భారతదేశంలో విభిన్న రాష్ట్రాలలో విభిన్న కళలు ఉన్నాయి. సో కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంల ద్వారా ఈ ఒగ్గు వ్యవస్థ గురించి, ఒగ్గు తంతు గురించి, ఒగ్గు ప్రదర్శన గురించి మేము ధారాళంగా చెప్పగలుగుతున్నాం. అవకాశాలు వచ్చినాయి. అది ప్రభుత్వం ద్వారా కావచ్చు, ఇంకా కొంతమంది కళారాధకులు, కళా ప్రేమికులు తీసుకెళ్ళడం కావచ్చు, ఏదో మొత్తం మీదనైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో, ఈ 11 ఏళ్ళ కాలంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో మామిడి హరికృష్ణ గారు వచ్చారు. ఆయన మహానుభావుడు. ఆయన వచ్చిన కాంచెల్లి ఇక ఒగ్గు కథకు కానీ, ఇంకా చిందు యక్షగానాన్ని కానీ, శారద కథకు కానీ, అంటే సబ్బండ వర్ణాల సబల్టర్న్ ఆర్ట్స్ ఏవైతున్నాయో ఆ ఆర్ట్స్కు ఇబ్బంది లేకుండా ఉన్నది. ఎవరి బుక్క వాళ్ళు తినగలుగుతున్నారు. ఆయన భుజాల మీద మమ్మల్ని మోస్తున్నాడు అది.
సో ఒగ్గు కథ గురించి తదేకంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇన్నోదులు భాష ప్రభావం ఒకటి ఉండే. బయట రాష్ట్రాలకు పోయినప్పుడు హిందీ రాక, ఇంగ్లీష్ రాక చాలా సతమతం అవుతుండే. ఇప్పుడు మేము చదువుకున్నాం, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినాం. ఇప్పుడు నేను డాక్టరేట్ కంప్లీట్ చేసిన, పిహెచ్డి కంప్లీట్ చేసిన విత్ గోల్డ్ మెడల్. సో నేను బయటికి వెళ్ళినప్పుడు నేను మంచి హిందీ లాంగ్వేజ్లో, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దాని గురించి చెప్పగలుగుతున్నా. సో నా కళారూపం గురించి నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి నాకంటూ ఒక ప్రయారిటీ పెరిగింది, ఇంపార్టెన్స్ పెరిగింది. కళ అంటే ఒగ్గు అంటే తెలంగాణ నుండి వస్తారు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది మాణిక్యపురం అనే చిన్న గ్రామం అమ్మ, జనగామ జిల్లాలో లింగాల గణపురం మండలం మాది. మాణిక్యపురం అనే 1200 జనాభా గల చిన్న గ్రామం. అందులో 400-500 మంది కళాకారులే. అందులో 200 మంది ఆడబిడ్డలు ఉన్నారు కళాకారులు. అంటే ఈ ప్రొఫెషన్లో ఆడపిల్లలు కూడా బోనాల కోలాటంలో ఉన్నారు, ఘట విన్యాసంలో ఉన్నారు, ఒగ్గు కథ చెప్తారు, ఒగ్గు పాటలు పాడతారు. అట్లా అంటే ఒకనాటి పరిస్థితి ఇప్పుడు లేదు. అప్డేట్ అయ్యిండ్రు, చాలా అప్డేట్ అయ్యిండ్రు. చాలా అంటే ఉత్తేజం, ఎంపవర్మెంట్ ఇవన్నీ వచ్చినాయమ్మా ఈ రోజులలో కూడా. ఇంకా ఆడోళ్ళు అవన్నీ ఎప్పుడో బయటకు పంపించేసిన నేను. నన్ను చాలామంది అన్నారు, రవిగాడు ఇట్లా చేస్తాడు, వాడు ఆడలో నేర్పిస్తుండు, స్త్రీలకు నేర్పిస్తుండు, ఇది ఉన్నదా, మన సంస్కృతం ఉన్నదా, సాంప్రదాయంలో ఉన్నదా అని బాగా ఇదంతా లేని కొలుపు పెట్టిరు నా దగ్గర. పెడితే నేను ఒకటే చెప్పిన, అరే నాయన నువ్వు ఇదంతా లొల్లి పెట్టకుండ్రి, ఒకటే నేను అడిగింది దానికి సమాధానం చెప్పుండ్రి. ఆడోళ్ళు ఒగ్గు కథ చెప్పొద్దని ఏదైనా శాసనంలో రాసి ఉంటే పట్టుకురా, లేకపోతే రాజ్యాంగంలో గిట్ట రాసి ఉంటే పట్టుకురా అని చెప్పిన. వాళ్ళు అటే పోయిరిగా. అంటే తప్పమ్మా ఎప్పుడు కానీ కళారూపం అనేది నువ్వు చెప్పాలని, మగవాడే చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తే, కడప దాటి బయటకు వచ్చి చెప్తే నీకు నష్టమే ఉంది? అంటే ఈగో, నేను మగోడిని, వాళ్ళ ఆడలు, వాళ్ళు ఎందుకు చెప్పాలి, ఈగో బయటకు పెట్టాలి. అయిపోయింది. మగోళ్ళు ఆడళ్ళు అనే కథలు పోయినాయి, అయిపోయింది. జనరేషన్లో అయిపోయింది, చేంజ్ వచ్చింది. అందరూ చేసుకుంటే లేదు. ఒక్కటి చెప్తామ్మా, జీవితానికి స్త్రీ ఎంతో పురుషుడు గంతే. వాళ్ళు ఎక్కువ కాదు, మనం తక్కువ కాదు. వాళ్ళు లేకపోతే మనం అంచెలు ఉన్నాము, స్త్రీ లేకపోతే మగవాడు అంచెలు పుట్టిండు. సరే, మీకు ఈ ఒగ్గు కథ చెప్పడం అనేది తరతరాలుగా వస్తుంది. మీరు ఏ వయసు నుంచి దీన్ని అభ్యసించడం మొదలుపెట్టారు? అంటే అసలు మీకు దీని మీద ఇంట్రెస్ట్ మీకు వచ్చిందా, లేకపోతే మీ పెద్దవాళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మీరు అట్లా చేస్తున్నారా? అయితే ఇప్పుడు జనరల్గా వంశపారంపర్యంగా వస్తున్న కళారూపాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇళ్ళల్లో కొత్తగా ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం అంటూ ఏముండదమ్మా. వాళ్ళని చూస్తూ పెరుగుతారు. అంతే కదా. మేము ఆడుకోవడమే వాటితో ఆడుకుంటాం, తాళాలతోటి, డోళ్ళతోటి, గజ్జలతోటి ఆడుకుంటాం మేము. సో ఎప్పుడంటే డోళ్ళు మోసే స్థాయికి వచ్చేటప్పటికి, అంటే మేము మొయ్యలేకున్నా కూడా చిన్నగా తాడు కట్టి మా మెడకేసి కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అట్లా ఎల్లమ్మ కాడికి పోయినప్పుడు, బోనాల పండుగప్పుడు, లేకపోతే బతుకమ్మల పండుగలప్పుడు మా బతుకమ్మలను డోళ్ళతో తీసుకొస్తాం మేము, మా బోనాలను డోళ్ళతో తీసుకొస్తాం. అంటే మా ఇళ్ళల్లో ఐరన్ కుండలు పెట్టి, పెళ్ళి అయినప్పుడు మీరు ఐరన్ కుండలు అంటే మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఐరన్ కుండలని తెలంగాణ సాంప్రదాయాలు ఉంటాయి. మా ఐరన్ కుండలను కూడా మేము డోలతో తీసుకొచ్చుకుంటాం. జలకడవలను కూడా మేము డోల సాంప్రదాయంతో చేసుకుంటాం. అంటే మా లైఫ్లో భాగం అమ్మాయి అది. సో మాకు సపరేట్గా ఇంట్రెస్ట్ జనరేట్ చేసి బ్లడ్లోనే ఉంది అది చిన్నప్పటి నుంచి. అదో డైలాగ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్లోనే ఉంటుంది, రక్తంలో ఉంది కాబట్టి అలవాటు చేయక్కర్లేదు దాన్ని చిన్నప్పటి నుంచి. అంతే. మరి ఇప్పటిదాకా మీరు అన్ని ప్రదర్శనలు ఇచ్చారు కదా, అందులో మీకు బాగా నచ్చింది, మీరు బాగా ఇష్టపడి అంటే అన్నీ నచ్చుతాయి ఖచ్చితంగా, అన్నీ మీరు ఇష్టపడే చేస్తారు, కానీ మీకంటూ ఒకటి బాగా నచ్చింది ఉంటుంది కదా, అలా ఏమన్నా ఉన్నాయా? అంటే జనరల్గా ఇది అంటే నేను చేసిన ప్రదర్శనలు మొత్తం నా స్థాయి పెరుగుతున్న కొద్దీ, అంటే కళాపరంగా నా స్థాయి పెరుగుతున్న కొద్దీ, నా స్థాయి కొద్దీ చేసిన ప్రదర్శనలు అన్నీ కూడా ఇంట్రెస్టే నాకు, అన్నీ కూడా ఇష్టమే. కాకుంటే నేను చేసిన అన్ని ప్రయోగాలేమ్మా, అన్ని ఎక్స్పెరిమెంటల్సే. నేను ఉన్నట్టు తాత ముత్తాతల నాటి నుండి ఉన్నదే ఇప్పుడు చెప్పింది అనేది ఏది లేదు. ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంటల్ చేసిన, అందుకనే నేను అందరికి నచ్చిన. మీరు చెప్పారు నాకు, నేను విన్నదాన్ని బట్టి మీరు ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా కొన్ని పదాలు అప్పటివి అర్థం కావాలి అంటే కొంచెం ఇప్పుడు వాళ్ళకి తెలుగు అంత తెలియట్లేదు, మీరు దానికి తగ్గట్టుగా చేంజ్ చేసి పాడతారు అని చెప్పారు. అవును. అంటే ఒగ్గు కథ మాధుర్యం ఎట్లుంటుందంటే, జనరల్గా ఒగ్గు కళాకారులు చాలా ధారాళంగా, అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అంత ఈజీగా వెళ్తుంటాయి వాళ్ళకు. పుట్టల పుట్టింది భూలోకరమ్మ, జలములు పుట్టింది జల వీరసుందరి, శివునికి బిడ్డ సిద్ధ లఘుశల్లెలాయ, గౌతముని కోడలు గంభీరాని, తుకుబాయి తులసి భవాని మైలాసరేణుక ఎల్లమ్మ. ఏమైనా అర్థమైందా మీకు? అర్థం కాదు.
అంటే అంత ధారాళంగా ఈజీగా పాడగలుగుతారు వాళ్ళు. సో దాన్ని రెగ్యులర్గా వినే వాళ్ళకి అర్థమైపోతుంది. అవును. కొత్త వాళ్ళకి అర్థం కావాలంటే ఏం చేయాలంటే దాన్ని సుతారంగా చిన్నపిల్లలకు ఉగ్గు తినిపిస్తారు కదా, ఉగ్గు కథ అంటేనే ఒగ్గు మాదిరిగా, అంటే ఒగ్గు కథ అంటే చిన్నపిల్లలకు ఉగ్గు తినిపించే మాదిరిగా అంత సరళంగా ఉన్నటువంటి సాహిత్యంతో నిమ్మలంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి కథనే ఒగ్గు కథ అంటారు. ఇప్పుడు దాన్ని ఏం చేసినామంటే నాటకీకరణ చేసినాం. అంటే జనరల్గా ఒగ్గు కథ అనేది కథాగాన ప్రక్రియ, ఓరల్ ట్రెడిషన్ అది. కానీ దాని లోపల నాటకీయ లక్షణాలు పుష్కలంగా దాగున్నాయి. నా పిహెచ్డి కూడా దాని మీద చేసిన ఒగ్గు కథ నాటకీయ లక్షణాలని. 584 పేజీల పుస్తకాన్ని సబ్మిట్ చేస్తే పుస్తకం నచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు. సో ఇప్పుడు నేను దాన్ని విపులీకరంగా చాలా అందరికి అర్థమయ్యేటంగా, ఓన్లీ పామరులే కాకుండా పండితులకు సబ్బండ వర్ణాలకు అర్థమయ్యే విధంగా దాన్ని చేసి, ఆ పాత్రల విభజన చేసి, డైలాగుల విభజన చేసి, ఇవన్నీ కూడా విభజన చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో రీసెంట్గా నేను 2017లో ఎన్ఎస్డి పోయిన, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అది డ్రామాలో. సో మామిడి హరికృష్ణ గారు నన్ను ప్రమోట్ చేసిండు అక్కడికి. సో నాకు ఒక టాస్క్ అది. అక్కడ తెలుగు వచ్చిన అబ్బాయి ఒకడే ఉన్నాడు 20 మందిలో. మిగతా వాళ్ళందరూ కూడా సౌత్ జోను, తర్వాత నార్త్ జోన్ నుండి కొంతమంది ఉన్నారు. సో సౌత్లో మనకు తెలుసు మలయాళం, తమిళ్, కన్నడ, తర్వాత హిందీ, తర్వాత తెలుగు, తర్వాత ఇవన్నీ ఉంటాయి మనకు. సో నేను అక్కడికి పోయినాక ఆలోచించిన, అందరూ వివిధ రాష్ట్రాల నుండి వివిధ భాషలు వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి నేను ఒకవేళ చెప్పాలనుకున్నప్పుడు యూనివర్సల్గా తీసుకోవాలి, యూనివర్సల్ లాంగ్వేజ్, లేదంటే నేషనల్ లాంగ్వేజ్ అనేది తీసుకోవాలి. కానీ ఒక లాంగ్వేజ్లో తీసుకుంటే ఇంకోళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించి, ఇక మలానా దేవుడా నువ్వే ఉన్నావు అని చెప్పి ఏం చేసినా ఎల్లమ్మ కథ మొదలు పెట్టించిన. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏం చేసినా నేను ప్రతి ఒక్కటి ప్రయోగం చేస్తానని తనకు తెలుసు. సక్సెస్ అయితే చేస్తాడు మనోడు అనేది అయితే బాగా నమ్మకం ఆయనకు. అక్కడికి పోతే నాకు అన్ని రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను ఎట్లా దీన్ని టేకప్ చేయాలి, ఎట్లా, నాకున్నది 15 రోజులే, మళ్ళీ 40 అంటే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నా టైం, ప్రదర్శన టైం. 15 రోజులలో ఈ 30 నిమిషాల నుండి 45 నిమిషాల వ్యవధిని ప్రదర్శన వాళ్ళతో చేపియాలి, విత్ మేకప్, విత్ కాస్ట్యూము. అది ఒగ్గు కథ చెప్పించాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ మామూలుగా ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలంటేనే నానా ఇబ్బందులు పడతారు, అది భాష రాని వాళ్ళు. ఏం చేయాలని చెప్పి అటు ఎల్లమ్మకి ఇటు మల్లన్నకి ఇద్దరు దండం పెట్టుకొని ప్రారంభం చేసిన. సెకండ్ డే ఏం చేసిందంటే నాకు ఒక ఆలోచన వెంటనే వచ్చింది, నైట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తమిళ్ మాట్లాడతావు అనుకో, నీ క్యారెక్టర్ తమిళ్లో ఉంది. సో నీ 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 డైలాగ్ వర్షను, నీ పాట అంతా కూడా, పాట ఒకటి తెలుగులో ఉంటుంది, నీ డైలాగ్స్ అన్నీ కూడా తమిళ్లో ఉంటాయి. సో అట్లా 5 భాషలలోకి తర్జుమా చేసి, ట్రాన్స్లేట్ చేసి చెప్పించినటువంటి ఎల్లమ్మ ఒగ్గు కథ 45 నిమిషాలు నాన్ స్టాప్గా చెప్పిర్రు. ఆహా, అదొక నాకు అద్భుతంగా నచ్చినటువంటి ఒక ప్రయోగం అది. తర్వాత ధర్మాగ్రహం అని ఒకటి చేసిన. మళ్ళీ నేను ఇదే ఎల్లమ్మ కథను, ఎల్లమ్మ తలగొట్టే ఘట్టాన్ని ఒకటి చేసినాను. ఒకనాడు అంటే మరి నీకు ఐడియా ఉందో లేదో కానీ, మాతృదేవో భవ సినిమా నీకు ఐడియా ఉందా? లేదు, మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది అది. ఆ సినిమాకు పోతే ఖర్చుపులు ఇచ్చేటోళ్ళు, అంటే ఏడిస్తే కళ్ళు దూరుచుకుంటందుకు. అంటే అది నాకు గుర్తుకొచ్చింది. ఎల్లమ్మ కథ కూడా అట్నే ఉంటుందమ్మా. ప్రతి కష్టము, సీతమ్మ శ్రమలు ఎల్లమ్మ కష్టాలు అంటారు. సో ఎల్లమ్మ కష్టాలను చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కన్నీరు పెడతారు. ఆ కన్నీళ్ళను తుడుచుకోవడానికి మేము ఖర్చుపులు ఇచ్చినాం. ఆడిటోరియం, రవీంద్ర భారతి ఆడిటోరియం నిండడం అనేది ఒక రికార్డు. ధర్మాగ్రహం నాటకానికి, ఎక్స్పెరిమెంటల్ నాటకానికి సీట్లు దొరకక, చీఫ్ గెస్ట్లకే సీట్లు దొరకలే, అంత హిట్ అయింది ఆ నాటకం. అంటే నేను, నా ఆలోచన సరళే అట్లుంటుంది. సరే పెద్దోళ్ళు వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు చేసారు ఆ టైంలో. కానీ ఇప్పుడు నా టైంకు ప్రేక్షకుల నాడిని పట్టుకుని ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటారు అది నేను ఇవ్వగలగాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ నేను కథ చెప్తాను అనుకో, 1 అవర్ నా దగ్గరకు వచ్చి కూర్చుంటే, నా ప్రదర్శన నచ్చకుంటే వెళ్ళిపోయారు అనుకో, నేను ఫెయిల్యూరే కదా అక్కడ. నా ప్రదర్శన నచ్చాలే, ఒగ్గు రవిని గుర్తుపెట్టుకోవాలి, ఒగ్గు కథను గుర్తుపెట్టుకోవాలి. ఇది నా టార్గెట్ ఉంటుంది.
మరి మీరు ఈ ప్రదర్శన కోసం వెళ్తారు. ఊర్లు ఊర్లు తిరుగుతూ ఉంటారు. కంటిన్యూస్‌గా డేస్ చేస్తారు. మరి మీకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? సీఎమ్మా ఇప్పుడు మేము గొర్రెలను కాసుకునే కుటుంబం మాది. హ్మ్. షెపర్డ్ కమ్యూనిటీ మాది. తెల్లారి లేస్తే మాకు ఆలోచన ఏముంటది? దాని గురించి. దాని గురించే ఉంటది. రెండవది ఏంటిదంటే మా ఇలవేల్పైనటువంటి మల్లన్న పట్నాలేయడం మా సాంప్రదాయం. మా ఆలోచన విధానం ఏముంటది? హ్మ్. తెల్లారి లేవంగానే రేపు పట్నం ఉందంటే పూజారి కంటే ముందు పూజారి భార్య ఏం చేస్తదంటే పొద్దున్న లేసి తలస్నానం చేసి ఆయన గజ్జెలేమున్నాయి, తర్వాత ఆయన దోతులేమున్నాయి, ఆయన వేషం మీద సామానేమున్నది, ఆయన విగ్గులేమున్నాయి, ముక్కుపుడకలేమున్నాయి, క్షౌలకమ్మలేమున్నాయి, ఫస్ట్ వాళ్ళ భార్య చదురుతుంది. చదిరి కరెక్ట్ ఉన్నాయా లేదా, ఆయన మేకప్ కిట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి ఆమె చదురుతుంది. వాళ్ళే అంత సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ చేస్తారు. ఇది ట్రెడిషన్లో ఉన్నటువంటి ఒక మధురం, హ్మ్. ఒక అమృతం, అమృత గడియలు, అమృత కార్యక్రమాలు అవన్నీ. వాళ్ళే సపోర్ట్ చేసి ఇంక పంపిస్తారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆప్షన్ కదమ్మా. లేదు. వ్యాపారాలు కానీ, వ్యామోహాలు కానీ, వ్యాపకాలు కానీ ఏమి ఉండవు ఇక. హ్మ్. హ్యాపీగా తెల్లారు లేవాలి, గొర్రెలు ఉండేటోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, ఒగ్గు పూజారులు అయితే హ్యాపీగా ఎక్కడైతే పట్నం ఉంటుందో ఆ పట్నం కాడికి పోవాలి, లేకపోతే మొక్కుబడి కథలు ఎక్కడ ఉంటాయో అక్కడ మొక్కుబడి కథలకు పోయి రావాలి. ఇదే మా పని ఇంకా. అసలు ఇప్పటిదాకా మీరు అసలు ఎన్ని పట్టణాల్లో చేశారు? అలాగే ఇప్పుడు మీరు అక్కడికి ఒక ఊరికెళ్తారు అవి చేయటానికి. అసలు మీకు అక్కడిచ్చే సౌకర్యాలు గానీ, వాళ్ళు చేసే ఇది గానీ ఎట్లా ఉంటుంది మీకసలు? అమ్మ, ఒగ్గు పూజారి ఒక పట్నం వేయడానికి పోతే ఎంత వాల్యూ ఉంటుంది తెలుసా? హ్మ్. ఒక ఒగ్గు పూజారి కళ్యాణకర్తలు ఎవరైతే ఉంటారో, లగ్గం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఊరికి పోగానే వాళ్ళ గల్లీకి పోతాం కదా, హ్మ్. వాళ్ళ గల్లీకి ఎదురుంగా అంటే ఒగ్గు పూజారులకు ఎదురుంగా వచ్చి నిండు బిందెలో నీళ్ళు తీసుకొస్తారు. నిండు బిందెలో నీళ్ళు తీసుకొచ్చి తాంబాలం తీసుకొచ్చి ఒగ్గు పూజారి పాదాలలో పెట్టి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని ఇంట్లోకి తీసుకుపోతారు. హ్మ్. ఇది ఒగ్గు పూజారికి ఇచ్చేటువంటి గౌరవం. సో మల్లన్నను చూపించేవాడు ఒగ్గు పూజారి. మల్లన్న ఇట్లుంటాడు, ఆకు జడలవాడు అవతార పురుషుడు, పుట్టు జడలవాడు పూర్వానయోగి అని చెప్పి మల్లన్న అవతారం గురించి, మల్లన్న ఆ సుందరమైనటువంటి ఆ రూపం గురించి, మల్లన్న చేసినటువంటి కార్యక్రమాల గురించి, మల్లన్న ఎందుకు మనకి ఇలవేల్పోయిండు అన్న చరిత్రను మొత్తం కూడా చెప్పేది ఒగ్గు పూజారి. హ్మ్. కాబట్టి ఒగ్గు పూజారిని మల్లన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు భక్తులు. సో అట్లా మాకు పోయిన దగ్గర కూడా ఒక గురువును, మన ఇంటి గురువును మనం ఏ విధంగా చూసుకుంటాం? చాలా గొప్పగా చూసుకుంటాం. కనీసం కింద కూర్చొనివ్వరు వాళ్ళు. హ్మ్. ఎవరైతే కళ్యాణకర్తలు ఉంటారో కింద కూర్చొనివ్వరు ఒగ్గు పూజారులను. అదే ఒగ్గు పూజారులకు ఉండేటువంటి వాల్యూ. ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే మేము చేస్తున్నది ఉన్నది దైవ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మాకెక్కడ కూడా ఇబ్బంది రానివ్వడు. అంటిల్ మేము ఏదైనా తప్పిదం చేస్తే తప్ప హ్మ్. ఎక్కడ కూడా ఒగ్గు పూజారి తప్పిదం చేయడు. అట్లా దేవునికి అత్యంత సన్నిధిలో ఉంటాడు. ఒగ్గు పూజారి పిలిస్తే పలుకుతాడు మళ్ళా. ఇప్పుడు మీ తాతగారు చుక్కా సత్తయ్య గారు అంటారు. ఉమ్. అసలు ఆయనే ఈ ఒగ్గు కళని అందరికీ ప్రపంచానికే పరిచయం చేసింది ఆయనే అని చెప్తూ ఉంటారు. ఉమ్. అసలు ఆయన గురించి చెప్తారా మాకు? ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగ కాళిదాసు అని చెప్తాను నేను. హ్మ్. ఎందుకు చెప్తానంటే లిటరల్గా ఆయన చదివింది పెద్ద బాలశిక్ష, మహానుభావుడు. ఆయన 12వ ఏటనే స్వతహాగా కథ చెప్పిండు. మొదటి ప్రదర్శనలోనే బ్లాక్ బస్టర్ అది. హ్మ్. మనం ఇప్పుడు చెప్తాం కదా బొమ్మ బ్లాక్ బస్టర్ అని. 12 ఏళ్లలో చెప్పిండమ్మ ఆయన ఒగ్గు కథ. 12 ఏళ్లలో ఒగ్గు కథ చెప్పి ప్రదర్శనను అత్యంత విజయవంతం చేసినటువంటి వీరుడు ఆయన. తర్వాత ఆయన ఒగ్గు కళా సామ్రాట్ అయ్యాడు. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయం వారు పిలిచి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సంగీత నాటక అకాడమీ కేంద్ర ప్రభుత్వం వారు పిలిచి సంగీత నాటక అకాడమీ పురస్కారం ఇచ్చారు. ఒక్కటా రెండా ఎన్ని పురస్కారాలు ఆయనకు. ఆయన ఎంత 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 మేధస్సు గలవాడంటే ఆయన జనరల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒగ్గు కథ అనేది పుక్కిట పురాణం. హ్మ్. కానీ ఆయన రాసిండు ఒగ్గు కథను ఒక క్యారెక్టర్లో రాస్తే మాంకాలమ్మ వర్ణన చెప్తే 20 చేతుల వీర మాంకాలి 12 చేతుల పాకీర్తి మాంకాలి పోసిన కాసి పురివు పెలేదు 4 భుజములు శంఖము చక్రము గదావనమాల పద్మము ధరించిన మాంకాలమ్మ అని చెప్పి మాంకాలమ్మ ఆ రూపాన్ని అత్యంత పవిత్రమైనటువంటి ఆ రూపాన్ని ప్రేక్షకుల ముందు ఇట్లా కళ్ళకు కనిపించేటట్టు చెప్పిండు.
అద్భుతమైన డైలాగులు చెప్పుడు. అక్కామాంకాలు నీ తమ్ముడు వీరభద్రుడు అసమర్థుడు అనుకుంటివా, ఈ వీరభద్రుని గుండెల్లో మండుతున్న హోమాగ్ని అగ్ని పర్వతాలు బద్దలు కాజేసి సప్త సముద్రాలు అల్ల కల్లోలం చేసి మా మామ జుట్టు నా గుర్రబకాలు కట్టుకొని వాని 7 బిడ్డలను కట్టగట్టుకుని వచ్చి నీ పాదముల పడవేస్తానని చెప్పి అద్భుతమైన డైలాగులు చెప్పగలిగాడు. అద్భుతమైనటువంటి వాదనలు, అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైన గేయాలు, కథలు ఒక్కటారు ఉండ చాలా అద్భుతంగా అంటే ఆయన ప్రదర్శన అంటేనే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకనొక సమయంలో ఆయన ప్రదర్శన ఆ గల్లీకి చెప్తున్నంటే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి సినిమా టాకీస్లు కూడా బంద్ అయిన రోజులు. మీరు విన్నారు ఎప్పుడైనా మీ తాతగారు చెప్పిన కదా ఆయనతోటి, వినడం కాదు ఆయనతోటి కలిసి చెప్పిన చిన్న పాత్రలలో వెళ్ళేది. అంటే సైనికుని పాత్ర, దాసి పాత్రలో అట్లా ఉంటాయి కదా, అట్లాంటి పాత్రలలో వెళ్ళేది. ఇంకా ఆయన మేము ఎదిగే వరకు ఆయన మొన్న రీసెంట్గా అంటే 6 ఏళ్ళు అయింది జరిగిపోయి. ఇన్ని ఉంటాయి కదా ఒగ్గు కథలని, పాటలని, అమ్మవారు అని, అసలు ఇన్ని గుర్తు ఉంటాయి అసలు గుర్తు అట్లా. అదే కళాకారుని మస్తిష్కం అంటేనే అది. ఒక కళాకారుని తీసుకుంటే ఒక గ్రంథాలయం, ఒక్కొక్క లైబ్రరీ ఆయన. సో 1, 2 కాదు కదా, ఎన్నో అందల్లో వేలల్లో. మల్లన్న కథ చెప్పాలంటే మల్లన్న కథలో కాపుల ఘట్టం ఉంటుంది, బంగారు గొర్రె ఘట్టం ఉంటుంది, తర్వాత భ్రమరాంబికాదేవి ఘట్టం ఉంటుంది, తర్వాత గొర్రెవట్టి ఘట్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క కథ చెప్పాలంటే 2 రోజులు పడుతుంది, ఓకేనా. తర్వాత బీరన్న కథ చెప్పాలంటే మినిమం 7 రోజులు పడుతుంది. తర్వాత ఎల్లమ్మ కథ చెప్పాలంటే మినిమం 18 రోజులు పడుతుంది మొత్తం చెప్పాలంటే. రోజుకి 24 గంటలు నాన్ స్టాప్గా చెప్తే మళ్ళా. సో ఇంత సాహిత్యం ఎక్కడిది అంటే మల్లన్నది, ఇంత సాహిత్యం ఎక్కడిది అంటే ఎల్లమ్మది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మేధస్సును మళ్ళీ సైలెంట్గా ఉంటారు. ఇంకా వేరే ఏమన్నా భాషణ చేయమంటే మాట్లాడమంటే మళ్ళీ ఏం మాట్లాడరు. కథ చెప్పమంటే లక్షల మందిని కూర్చోబెట్టగలుగుతారు. అది ఒగ్గు కళాకారుడు చేసే సాహసం. ఇప్పుడు మీరు పిహెచ్డి చేశారు ఈ ఒగ్గు కళలో, చెయ్యాలని కూడా అనుకుంటారు చాలామంది. అసలు మీరు ఆ పిహెచ్డి ఎక్కడ చేశారు? ఎవరన్నా ఒకవేళ చెయ్యాలి అనుకున్నా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒకటమ్మా, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు సరే మామూలుగా అప్పటి వరకు నాకు ఐడియా లేదు. ఏదో మామూలు అందరు చదివినట్టే మనం ఏదో యాక్టరో డాక్టరో ఇంకేవాళ్ళు అంటే ఉంటాయి కదా, అట్టే అనుకుంటాను. చిన్నప్పుడు నువ్వు ఏమవుతావు అంటే నేను డాక్టర్ని అవుతాను అంటాను. యునానిమస్గా అందరూ చెప్పే, నేను కూడా చివరికి చెప్పే ఆన్సర్ డాక్టర్. కానీ మనం ఏం కావాలంటే అంటే మనకు వేసిన రూట్ ఒకటి ఉంటుంది, అది వెతుక్కోవాలి మనం. సో నేను ఇంటర్మీడియట్ దాటిన తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి చుక్కసతే తాత అప్పటికి ఇన్స్ట్రక్టర్గా ఉన్నాడు తెలుగు విశ్వవిద్యాలయంలో. ఆయనను ఒకసారి ఆయనతోటి వెళ్ళిన, వస్తావారా నాతోటి అన్నాడు. నేనంటే కొంచెం ప్రేమ ఆయనకు, అంటే ఆయన చెప్పిన అడుగులు చెప్పినట్టుగా వేసేటోని నేను చిన్నప్పుడే. సో నా మీద కొంచెం బాగా ఎక్కువ ప్రేమగా ఉండేది. ఆయన కళా వారసత్వం పునికిపుచ్చుకున్నా కాబట్టి సో తీసుకుపోయేది సరదాగా. నాకు టిఫిను ఆయనకు టిఫిను తీసుకొని కాకతీయ ట్రైన్ ఉండేది, పుష్పల ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్ తీసుకొని వెళ్ళేది. నేను అప్పుడు గమనిస్తున్నా ఆయనను. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి విద్యార్థులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చుక్కసత్యదాత దగ్గరికి వచ్చి ఆ పరిశోధనకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలు కానీ అడిగి తెలుసుకునేటోళ్ళు. అరే నేను అనుకున్నప్పుడు నా కళారూపం మీద నేను చదువుకునేటువంటి అవకాశం నాకున్నప్పుడు ఇంకా బయటి చదువులు నాకెందుకు, దీని మీదే పిహెచ్డి చేస్తాను. అఫ్కోర్స్ ఇంకా అంటే బయట చదువులను నేను చిన్న చూపు చూడట్లేదు, కానీ నాకు సంబంధించిన చదువు ఉంది కదా. మరి ఇప్పుడు మీ తాతగారి జనరేషన్లో అంటే మనకి సోషల్ మీడియాలు కానీ ఈ మీడియాలు కానీ ఇవేమీ లేవు. ఇప్పుడు ప్రమోట్ చేయడానికి చాలా వచ్చేసాయి అవి ఇవి అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియాని మీరు అసలు ఎట్లా యూజ్ చేస్తున్నారు? మీ కింద చాలా మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, దీని ద్వారా అసలు ఇంకా ఎంత ప్రమోట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. చాలా మంది, కొంతమందికి తెలీదు, కొన్నిసార్లు అసలు వెళ్ళిపోతుంది, కొంతమంది ఇంట్రెస్ట్ గా కూడా ఉండరు. దీన్ని అసలు మీరు ఎట్లా కాపాడాలి, ఎవరెల్స్ మీరు దీన్ని ఎలా అభివృద్ధి చేద్దామని చెప్పి అనుకుంటున్నారు? మీకు ఒక విషయం చెప్పాలా, సోషల్ మీడియా కంటే ఫాస్ట్గా వెళ్ళేది ఓరల్గా వెళ్తుంది. అవును కదా, ఖచ్చితంగా. పైపెచ్చు కళాకారుడు ఏదైనా చెప్తే అట్లే పట్టుకుంటారు వాళ్ళు జనం. ఆ రోజులలో చుక్కసత్తయ్య గారి ప్రదర్శనలు చూసిన వాళ్ళంతా కూడా ఆ విధంగా ప్రమోట్ చేసిన వాళ్ళే. ఈ రోజులలో మనకు టెక్నాలజీ ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది, మీరు అన్నది వాస్తవం. దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటే బెటర్. ఎంత మోతాదులో వాడుకుంటే అంత మోతాదులో వాడుకుంటే కదా. ఏదైనమ్మా చూడు, మంచి పక్కనే చెడు కాసుకొని ఉంటుంది. చెడు ఏంది మంచి ఏంది అనేది నువ్వు గమనించగలగాలి. ఆ పక్కన చెడును కనుక నువ్వు గమనించలేదో నీ ప్రస్థానం అక్కడికి ఫుల్ స్టాప్, తర్వాత శూన్యం.
కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు వేస్తున్నటువంటి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యి. లేదు, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఆలోచించి మాట్లాడు. నిర్ణయాలు కూడా అంతే. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నీ లైఫ్ను స్పాయిల్ చేసేటువంటి ఒక్క నిర్ణయం చాలు. అందుకోసానికి చుక్కసత్తయ్య గారు ఒక మాట చెప్పేది, మనం మూట కూడా సంపాదించుకోవచ్చు కానీ మాట కూడా సంపాదించుకోలేమరా అని చెప్పేది. అందుకని మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నీ దీని మీదనే ఉంటాయి. అవును. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలు అవుతారు, ఊరంతా చుట్టాలే ఉంటారు. అవును. ఏ ఇంటికి పోయినా బుక్కటి బువ్వ పెడతారు. కాబట్టి ఎప్పుడు కూడా మేము అంటే ఇప్పటి వరకు కూడా అంటే సోషల్ మీడియాను నా సోషల్ మీడియాను చూడండి, అబ్జర్వ్ చేస్తే కళారూపానికి సంబంధించినవి 99.9999% ఉంటాయి. నా ఫ్యామిలీ సంబంధించినవి కానీ, లేకపోతే నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన అంటే లేకపోతే దేవస్థానాలకు వెళ్ళిన ఇట్లా పర్సనల్ ఉండే అమ్మా. కళకు సంబంధించినవి మాత్రమే ఉంటాయి. నేను ఆ విధంగానే వాడతా సోషల్ మీడియాను. కోర్స్ నాకు అదొక అడిషన్ అయింది, ప్లస్ అయింది. సోషల్ మీడియా మంచిది, మంచిగా వాడుకుంటే మంచిది.